ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం గురుగారు. గురుగారు, భోజనం చేసే విషయానికి వస్తే భోజనం కూడా ఒక యాగం లాంటిది అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే పాతకాలంలో కనుక చూసుకుంటే అందరూ కలిసి తినటము, కిందే కూర్చొని తినటము, మంచి నియమాలతో కూడుకున్నదైనా కూడా ఒక మంచి అండర్స్టాండింగ్తో అందరూ మాట్లాడుకోవడం కానీ, ఆ భోజనం తినే పద్ధతి కానీ చాలా బాగుండేది. నిజంగా ఇప్పుడు చూసుకుంటే మనకు ఫంక్షన్లో కానీ, ఇంట్లో హడావిడిగా వెళ్ళటం, ఏదైనా పనులు ఉంటే హడావిడిగా నిల్చొని తినేయటము, బఫెట్ సిస్టమ్ అని చెప్పి ఇష్టం ఉన్నట్టుగా నిల్చొని తినటము, ఇలాంటివి చూస్తున్నాం. అయితే అలా పాతకాలంలో తినే పద్ధతి వల్ల మనకి జరిగే మంచి ఏదైనా ఉందా? ఇప్పుడు మనందరం పాటిస్తున్న ఈ నించొని తినటము, రకరకాల ఆహార నియమాల్లో కూడా చేంజెస్ చేయటం వల్ల కలిగే నష్టం ఏమైనా ఉందంటారా? బ్యూటిఫుల్ క్వశ్చన్, మంచి క్వశ్చన్ అడిగారు. మీరే చెప్పారు ఇది ఒక యాగం లాంటిదని. అసలు మొట్టమొదట మన జీవితంలో ఏది జరిగినా ఆచమనం దగ్గర మొదలెట్టండి. ఆచమనం నేను చేయట్లేదు, చేస్తుంటే కేశవ, నారాయణ, మాధవ నీళ్ళు తాగనైనా నేను చేస్తున్నాను, నువ్వు తాగుతున్నావు. ఆ రకంగా చూస్తుంటే మన జీవితంలో జరిగే ప్రతిదీ కూడా భగవదార్పణమే. సో నేను అన్నం తింటున్నా, నేను తింటం లేదు. భగవంతుడు అహం వైశ్వానో భూత్వా ప్రణినాం దేహమాశ్రితమని మంత్రం చెప్పుకుంటాం. అంటే ఇక్కడ వైశ్వానుడు నరుడు అనే అగ్ని, జఠరాగ్ని దాన్ని భుజిస్తుంది అన్న శాస్త్ర ప్రకారం మరి అది కూడా పూజే. ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. నెంబర్ 1. అది నమ్మకం అలా అని తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. నెంబర్ 1. నెంబర్ 2, అన్నం తినేటప్పుడు అది భగవదార్పణం కాబట్టి అదొకటి. 2, భగవదార్పణం కాదు అనుకున్నా కూడా నేను తింటుంటే, ఇప్పుడు అన్నం తింటాం అనుకోండి, ఆ అన్నంలో ఉన్న ఒక మెతుకు, ఒక బియ్యపు గింజ ఏ నేలలో నాటారో ఆ నేల కొన్ని వందల సంవత్సరాల ముందు ఒక మరుభూమి శ్మశానం అయి ఉంటే, ఆ శ్మశానంలో ఎంతమంది శవ అయితే దహనం చేశారో వాళ్ళందరి కర్మల్లో కొంత శాతం ఈ ఒక్క గింజలోకి వస్తుంది. కోసివాడి కర్మ, ట్రాక్టర్ వాడి కర్మ, వండి వాడి కర్మ, వడ్డించి వాడి కర్మ, ఇన్ని కర్మలతో ఒక్క మెతుకు వస్తే నేను ఎంగిలికి పళ్ళం పట్టుకుని ఇలా బొక్కు 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 మింగుతుంటే రోగాలు రాకేం చేస్తాయి? ఒక్క మెతుక్కి. అంచేత నేనేం చేయాలి? పెద్దలు చెప్పాను, సుఖాసీనం అన్నారు. అంటే కాళ్ళు ఇలా మడత వేసుకొని కింద కూర్చోవాలి, ఆసనం వేసుకోవాలి, చాపో పేటో ఏదో వేసుకుని. అందుకే మా పూజల్లో మేము వడ్డిస్తాను తప్పితే బఫే సిస్టమ్ లేదు. కర్మ కాకపోతే అంత కోటీశ్వరుడు ముష్టాళ్ళలాగా ప్లేట్ పట్టుకోవడం ఏంటి, అక్కడక్కడికి భవతి భిక్షాంది అన్నట్లు వెళ్ళడం ఏమిటి, వాడు అందరి ప్లేట్లకి తగిలించి ఆ అంటకంచాన్నే మనకి తగ్గించేయండి, వీడు పవిత్రుడైపోయాడు తినడం ఏమిటి? ఇది కలికాలం కాకపోతే ఇంకోటి ఏంటి చెప్పండి. అదే బఫే లేవు. మా సత్యనారాయణ వ్రతాలు ఏది చేసినా కూడా నేల మీద వడ్డించారు. దానివల్ల ఇంకో ఉపయోగం ఏంటి తెలుసండి, వీళ్ళు వంగుతారు, అప్పుడే 0 ప్యాక్ వస్తుంది మీకు. ఇప్పుడు చేసే నానా రకాల డైట్లు అవసరం అక్కర్లేదు. ఆడవాళ్ళు వంగి వడ్డిస్తే చాలు, వీడి కింద కూర్చుని తినాలి. అవును, ఆడవాళ్ళు మగాళ్ళు అయిపోతుంది అక్కడ. కనీసం అంతవరకు అక్కడ టేబుల్ మీల్స్ అయినా పర్లేదు, కూర్చుని తినాలి. మా అమ్మని కూర్చుని తినరా ఎందుకురా అని అంటే గవ్వాన్ని పరిగెత్తబోతు పట్టుకుంటే. అంచేత ఆ పద్మాసనం కానీ సుఖాసనం కానీ వేస్తే ఇంకోటి ఏంటంటే, ఇలా నిటారుగా పెట్టి ఇలా తిన్నాను కాస్త ఎక్కువ తింటాం కూడాను, పొట్ట ఎక్స్పాన్షన్ అవుతుంది కదా, ఎక్కువ తింటాం. వీళ్ళు ఏం చేస్తున్నారు, నిల్చుని తిన్నప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం. నన్ను ఈ శరీరంలో ఉండి నేను అనేక కర్మలు చేయడానికి ప్రోత్సహించేటువంటి ప్రాణశక్తిని నిలపడం కోసం వచ్చినటువంటి పరబ్రహ్మే అన్నం. అటువంటి పరబ్రహ్మని అలక్ష్య పెడుతూ నేను అటు ఇటు తిరుగుతూ తింటే అది ఆధ్యాత్మికంగాను మంచిది కాదు, మన శారీరకంగాను మంచిది కాదు. కిందను కూర్చుని ఫోన్ చేయడమే ఉత్తమం అన్నారు. తిని వాళ్ళకి
వడ్డించి వాళ్ళకి కూడా. ఇకపోతే అరబ్ వాళ్ళు ఉన్నారు. అరబ్ వాళ్ళు భోజనం చేస్తుంటే ఈ చేత్తో ఇది పక్కన పెట్టుకుంటారు. అంటే వాళ్ళు ఫాస్ట్గా వడ్డించేస్తారు. వడ్డిస్తే ఇది ఆకు నిండిపోతుందని ఈ చేత్తో పెట్టేస్తూ ఉంటారు. మనకి దేహంలో ఈ కుడి చెయ్యి తినడం కోసం పుట్టింది. స్పూన్ కూడా పెట్టుకోకూడదు. మీరు అన్నారు నిల్చుని తినడం. 5 వేళ్ళు పంచామృతాలు ఉంది, అమృతం కురిపిస్తుంది. అన్నం శుభ్రంగా కలుపుకొని నేను అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా, నేను హోటల్కి వెళ్ళినా కూడా నేను ఇలాగే తినేవాడిని. ఏది తిన్నా కూడాను. ఏమంటే నవ్విపోదురు కాక నాకే సిగ్గు. ఎందుకంటే దీంట్లో అమృతం ఉందని మా అమ్మ చెప్పింది. సో అంచేత కూర్చుని చక్కగా 5 వేళ్ళు తోటి నేను భోజనం చేస్తే ఆరోగ్యకరం ఒకటి. నన్ను సృష్టించిన ఆ భగవంతుని అన్న రూపంలో, అందుకే ఔపోసన పడతాం. ఇందాక చెప్పాను కదా, ఆ కర్మ నుండి నేను తప్పించుకోవాలంటే చేతిలో నీళ్ళు వేసుకుని ఓం భూస్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవీ. దీనివల్ల ఇంకో నియమం కూడా ఉంది. పంక్తి భోజనం అని ఒకటి ఉంది. అంటే ఏంటి, మానవుడు సంఘజీవి. నేను తింటే చాలు అన్నట్టు ఉండకూడదు. ఈ పంక్తిలా వేసారంటే, మాకు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నప్పుడు ఒక నియమం ఉంది హాస్టల్లో కూడా. ఎడం పక్క వాడికి ఎక్స్క్యూజ్ మీ అని చెప్పకుండా నేను లేవకూడదు. ఎంత మంచి హ్యాబిట్ అది. వాడి పెర్మిషన్ లేకపోతే నేను లేవకూడదు. పంక్తి భోజనం అక్కడ కూడా ఉండేది ఆ ప్రిన్సిపల్. అంటే పంక్తి భోజనం వేసినప్పుడు అందరికీ వడ్డించాక, పాతకాలంలో ఇప్పుడు కూడా చేస్తున్నాం మేము, భోజన కాలే హరినామస్మరణ గోవింద గోవింద ఇప్పుడుతానండి అని మా గారు. ఎంత గొప్ప ఆచారం అంది హిందువులది. నిజమే గురుగారు. ఇది మర్చిపోయాం. బఫేలో ఏమంటున్నారు, అది అనలేదు కాబట్టే వీడి ఆరోగ్యం గోవింద గోవింద అంతే. అంచేత పంక్తి భోజనంలో ఒక డిసిప్లిన్ ఉంది. ముందు భగవన్నామస్మరణ చేస్తున్నాం కింద, తర్వాత లేచేటప్పుడు కూడా అందరిది అయితే తప్పితే వీళ్ళు లేవకూడదు. సో సహజీవనం అన్నది కూడా కింద కూర్చుని చేసేటప్పుడు ఉంది. దంపతులుగా ఉన్నవాళ్ళు ఎక్కడికైనా వెళ్తే, ఒక పెళ్ళికి వెళ్తే దంపతులుగా భోజనం చేయండి తప్పితే మగవాళ్ళు సెపరేట్గా ఎప్పుడో భోజనం చేయడం, ఆడవాళ్ళు, ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలే. బాగా భార్యాభర్తల మధ్య సంబంధానికి ఒక పెళ్ళికి వెళ్ళినా, పూజకి వెళ్ళినా పక్కనే కూర్చోండి. మళ్ళీ వాళ్ళు ఉంటారో లేదో గ్యారంటీ లేదు. అది ఉన్నప్పుడు అనుభవించండి. పంక్తి భోజనం చేయండి. కొసరుకొసరు ఎప్పుడో పెళ్ళిలో ఈ ఆకులో ఆ ఆకులో ఈ ఆకులో వేసి ఆ సరసాలు 70 ఏళ్ళు వచ్చాక ఆడకూడదా? ఆడచ్చు. వై కాంట్ యు మేక్ యువర్ లైఫ్ ఎవర్ గ్రీన్? ఆ ఒక్కరోజు చేస్తున్నాం, మరుసటి రోజు నుండి నెక్స్ట్ వీక్ నుండి వాడు అటు వెళ్ళిపోతారు, వీడు ఇటు చూస్తుంటే ఎక్కడొస్తుంది? అన్ని లాభాలు నేను కిందను కూర్చుని భోజనం చేయడంలో ఉంటే, అది వదిలేసి నిల్చుని తింటే ఏమొస్తుంది చెప్పండి? అవును. అంటే ఆహారం మరి పరబ్రహ్మ స్వరూపం అని చెప్పారు అన్నం. అటువంటి అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదు అని కూడా చెప్తుంటారు. నిజంగా మాట్లాడకూడదు అంటారా? మాట్లాడితే ఆయుష్ తగ్గిపోతుంది అని చెప్తారు పెద్దవాళ్ళు. అంటే ఇది మనని భయపెట్టి ఒక నియమంలో వెళ్ళటానికా? నిజమే అంటారా గురుగారు? 100% సైంటిఫిక్గా కరెక్ట్. నాకు తెలిసి అమెరికాలో ఒకళ్ళు, ఇండియాలో ఒకళ్ళు ఈ అన్నం తిని మాట్లాడి పక్క పైపులోకి వెళ్ళి ఉక్కిరిపికై చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు జస్ట్ అన్నం తింటూ ఏదో మాట్లాడినప్పుడు పక్కపై పొలమారి ఉక్కిరికై చచ్చిపోయారు. అంచేత అదొకటి. నెంబర్ 1, నేను ఒక ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు ఆ ఆహారం ద్రవ్యశుద్ధి అంటారు. ఆహారం ఎక్కడ పండించబడిందో, ఎవరి చేత పండించబడిందో, ఎవరి చేత వండించబడిందో, ఇవన్నీ ఇందాక చెప్పాం. అమ్మాయి ఆహారం వల్ల నాలో మార్పులు కలుగుతుంది. నెంబర్ 1. తినేటప్పుడు మనస్సు పరిశుద్ధంగా ఉండి నేను తింటే దానివల్ల కూడా నాకు ఆరోగ్యం పెరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ టీవీలో సీరియల్ పెట్టుకుంటారు, జీవన తరంగాలో ఇవ్వడం, ఆవిడ ఏడుస్తుంటూ అంటూ తింటుంటారు. ఇది అవసరమా చెప్పండి? ఎప్పుడు ఉన్నది ఏడుపే. అది తింటున్నప్పుడు కూడా చూస్తూ ఏడుస్తే ఎలాగండి? అంతే. మన ఏడుపు మనకుండగా వాళ్ళని చూసి కూడా, వాళ్ళ ఏడుపు కూడా నేను వేసుకుని, మా పిన్ని గారు, మా అక్కయ్య గారు వచ్చి ఒకసారి నా చిన్నప్పుడు, ఒరే రాజా పోయేట్టే అనగానే, రాజా పోయాడా అని ఏడుతున్నాడు. మా నాన్నగారు వచ్చి, ఎవరు పోయాడంటే జీవన తరంగాల్లో హీరో అట్లా రాజా పట్టుకుని తిట్టేశారు.
చంపేస్తాను ఇంకోసారి ఈ సీరియల్స్ గురించి మాట్లాడారంటే అని. చాలా మంది ఇలానే ఉన్నారు గురుగారు. అంచేత అన్నం తింటున్నప్పుడు మాట్లాడడం కానీ, ఓ సీరియల్ సినిమా చూడడం కానీ, ఆ సీరియల్లో సినిమాలో ఉన్న భావోద్వేగాలు మనలో పెరగడం వల్ల ఆరోగ్యం డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఆహార శుద్ధి ముఖ్యం అన్నారు. ఇప్పుడు పండించటము అదంతా మన దగ్గరికి రావటం వరకు అయితే మన చేతుల్లో లేదు. తినేటప్పుడు మళ్ళీ మన చేతుల్లో ఉంది. వండేటప్పుడు కూడా మన చేతుల్లో ఉంది. అయితే వండేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలి. ఖచ్చితంగా మనం స్నానం ఆచరించిన తర్వాతే వండాలి అని చెప్పి కొంతమంది నోట్లో బ్రష్లు పెట్టుకొని కూడా కిచెన్లో పరిగెత్తు వంట చేసే వాళ్ళు ఉంటారు. నిజంగా ఎటువంటి నియమాలు పాటించాలంటారు? 100% వండేటప్పుడు శుద్ధిగా ఉండాలి. ఎందుకంటే నేను బ్రష్లు నోట్లో పెట్టుకుని అమ్మవారి చక్కెర పొంగల్ వండను, ఎవడు వండడు. అవును, అవును. ఎందుకంటే అది దేవుడికి అని ఒక ఆలోచన ఉంది. కానీ నేను మర్చిపోయేది, నా ఇంట్లో తినేవాడు, నా భర్త, నా భార్య, వీళ్ళు దేవుడి స్వరూపాలే, వాళ్ళు దేవతా స్వరూపాలే. అంచేత వాడొక్కళ్ళే దేవుడు, మిగతా వాళ్ళు దేవుడు కాదు అనుకోవడం వల్ల ఈ నేను అపరిశుద్ధాన్ని పవిత్రమైన స్థితి అంటారు. పళ్ళు తోముకొని నీళ్లు పోసుకొని అన్నీ చక్కగా అలంకరించుకుని వండితే అది ఒకటి. ఆ పవిత్రమైన స్థితిలో వండకపోవడం వల్ల డెఫినెట్గా ఎనర్జీ, మనం అంతా ఎనర్జీతోటే డీల్ చేస్తాం. ఆ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ వల్ల దాన్ని తిన్న వాళ్ళకి కొంత అనారోగ్య సమస్యలు సంబంధించడానికి అవకాశం ఉంది. ఒకవేళ అది కంటామినేటెడ్ ఫుడ్ అయినా ఈ మంచిగా వండడం వల్ల, శుభ్రంగా వండడం వల్ల దాని ఎఫెక్ట్ కొంత తగ్గుతుంది. అందుకే ఆ వండేటప్పుడు వంటింట్లో అన్నపూర్ణాదేవి యొక్క ఫోటో కానీ, సమయపురి అమ్మన్ అని చెప్పేసి శ్రీరంగం దగ్గర ఒక అమ్మవారు ఉన్నారు, అమ్మవారి ఫోటో కానీ పెట్టుకుని వండమంటాం. ఎందుకంటే ఏముందో ఆ ఫోటో అమ్మవారిలో ఉన్న శక్తి ఈ యొక్క అన్నాన్ని రక్షించి అమృతంగా మారుస్తుంది. నెంబర్ 1. వంటింట్లో ఒక స్తోత్రము, ఒక అమ్మవారి స్థితో, లేదా బాలకృష్ణ ప్రసాద్ గారి అన్నమయ్య కీర్తనలో పెట్టుకుని ఆనందంగా ఉండి ఇది తింటున్న వాళ్ళకి మంచి జరగాలి అన్న మంచి ఆలోచనలతో వండితే అది 100% ఇంట్లో వాడికి మంచిది. దాదాపు నేనే వండాలి, చేస్తున్నాను ఈ సంసారంతో, ఎప్పుడు వదులుతుందో ఏమిటో అనుకుంటూ చేస్తాం. ఇదంతా తినవాడు రోగం రాకేం చేస్తుందండి, అంతే. అవునా కాదా? ఇంకోటి, అందుకే చిన్న చిన్న విషయాలే చెప్తాం. అగ్నిని వెలిగించేప్పుడు అగ్నిన్ దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుక్రతం అగ్నిదేవతాయ నమః ఆవాహయామి అని మంత్రం చెప్పుకుని స్టవ్ వెలిగించమంటాం. అప్పుడు ఏమవుతుంది, అస్య యజ్ఞస్య సుక్రతం, నేను స్టవ్ వెలిగించడమే పెద్ద యజ్ఞం, దీన్ని ఒక క్రతువు కింద మార్చు. క్రతువు అంటే అనేక యజ్ఞాల సముదాయం క్రతువు. ఈ క్రతువులో వండిన పదార్థం అమృతమవుగాక. ఒక్క మంత్రంతో నీ కుటుంబంలోని ఆరోగ్యాన్ని నువ్వు కాపాడొచ్చు కదండి. మర్చిపోతున్నా, మళ్ళీ చెప్తాను మంత్రం. అగ్నిన్ దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుక్రతుం అగ్నిదేవతాయ నమః ఆవాహయామిని స్టవ్ వెలిగించాలి. వెలిగిన తర్వాత మంచి మనసుతో మంచి పాటలు పెట్టుకుంటే ఆరోగ్యాలు బ్రహ్మాండంగా ఉంటాయి. గురుగారు, ఒకవేళ మంత్రం అసలు చెప్పడానికే రాలేదనుకోండి, మామూలుగా అమ్మవారికి నమస్కారం చేసుకొని నేను ఇలా వండబోతున్నాను ఆహారం అని అలా ఏదో మనకు తోచినట్టుగా చెప్పుకొని నమస్కారం చేసుకుంటే సరిపోతుందా? ఈ మంత్రం రాని వాళ్ళు, ఓ అగ్నిదేవా, అది కనీసం ఇప్పుడు నేను స్టవ్లో మంట అంటే నాకు భగవంతుడు కనబట్టం లేదు. ఆ స్టవ్ మంటనే నాకు వచ్చిన భాషలో, తెలంగాణ అవనండి, ఆంధ్ర అవనండి, ఏ భాషలో భాష, ఓ అగ్నిదేవా, నీ ఆధారంతో నా పిల్లలకి, నా భర్తకి, మరి భర్త వండితే నా భార్యకి అనుకోవాలి, ఇంట్లో ఎవరు వండుతారో మనకు తెలియదు కదా, వాళ్ళకి నా వాళ్ళకి వండుకుంటున్నాను, ఇందులో నీ ఆధారంతో వండబడిన పదార్థం మంచిగా వండి వాళ్ళని రక్షించిన ఆయన. దట్స్ ఆల్సో చాలు. అలాగ ప్రతి పనిలోనూ నేను భగవంతుని తలుచుకుంటే అన్ని పనులు అనుకున్నట్టు నెరవేరుతాయండి. ఇక్కడ కూడా మళ్ళీ నమ్మకం 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 అదే పని చేస్తుంది. సంతోషం గురుగారు. ఇప్పుడు ఈ తరం వాళ్ళకి మర్చిపోయి వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడే మంచి మాటలు మా అందరికి కూడా తెలియజేశారు. ధన్యవాదాలు.